అనిల్ రావు గారిని పిలవండి. కర్రలతో వచ్చారు. చరణ్ బాబు ఫ్యాన్సా? కాదు కాదు. పోనీ బాలయ్య బాబు ఫ్యాన్సా? కాదు అసలుగా. మరి ఎవరు ఫ్యాన్స్? నీ ఫ్యాన్సే అంట. అందుకే కాదు. సరే నా ఫ్యాన్స్ అనుకుందాం కాసేపు. కర్రలతో ఎందుకు వచ్చారు కనుక్కో. గొడవ ఏంటో చెప్పండి. మార్క్ లో సూట్ పెట్టారు. అవును. పొద్దున అనిల్ రావుడి హోటల్ నుంచి బయటకు వస్తా అంటే సినిమా పేరు ఏందని అడిగాం. ఆయన గీరగా సంక్రాంతికి వస్తున్నామంటాడంటే ఆడు ప్రతి సంక్రాంతికి సినిమా వేసుకొని వస్తాడని మాకు తెలియదా? చింతకి సినిమా పేరేంటి? అదే సంక్రాంతికి వస్తుంది. సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు చెప్పండి సినిమా పేరే పేరు సంక్రాంతికి వస్తున్నావా? ఎప్పుడు వస్తున్నాం? సంక్రాంతికి. సో ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు రమణ గోగులు అద్భుతంగా పాడాడు. సెకండ్ సాంగ్ మీను భీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. ఒక హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా వెరీ. నేను పాడతా. అనిల్ సార్ 2 పాటలు సూపర్ హిట్ అయినాయి కదా. అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు? సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్. అంటే నాకేదో బాంబే మలయాళం. నేను పాడతా. పాడతా. వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు, పాడతానంటున్నారు. His voice is okay na? అరే గో ఫర్ సమ్ బిగ్ సింగర్. నేను అదే అనుకుంటున్నాను. సార్ నేను పాడతా. సార్ నేను పాడతా. ఓకే సార్. నేను పాడతా. అరే భీమ్స్ పాడించేవా? నువ్వు పాడించే. చిన్న బొక్కలో నుంచి జారి పడిపోయినాయి.